టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో తీసిన మనశంకర వరప్రసాద్ గారు మూవీతో బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు. దాదాపు 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్న ఈ హిట్ మెషిన్ తాజాగా తన తదుపరి ప్రాజెక్టులపై ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణతో తాను గతంలో చేసిన భగవంత్ కేసరి చిత్రానికి ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని ఆయన హింట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమా తన కెరియర్ లో ఎంతో స్పెషల్ మూవీ అని పేర్కొన్నారు. బాలకృష్ణ పోషించిన ఆ పాత్ర అద్భుతంగా ఉంటుందని, అందుకే తమ టీం ఈ సినిమాకు సీక్వెల్ కంటే ప్రీక్వెల్ చేస్తేనే బాగుంటుందని భావించినట్లు వెల్లడించారు. భగవంత్ కేసరి పోలీస్ ఆఫీసర్ గా మారకముందో అతని జీవితం ఎలా ఉండేది, అసలు జైలుకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటనే పాయింట్ తో కథను రూపొందిస్తే పవర్ఫుల్ గా ఉంటుందని ఆయన వివరించారు. భవిష్యత్తులో వచ్చే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా బాలయ్య పోలీస్ క్యారెక్టర్ నేపథ్యం చుట్టూ తిరిగే అవకాశం ఉందని అనిల్ రావిపూడి మాటలను బట్టి స్పష్టమవుతోంది. బాలయ్య బాబు పోలీస్ పాత్ర పరిచయానికి ముందు ఏం జరిగి ఉంటుంది అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. గతంలో ఆ ఆలోచన చేయలేదు, కానీ భవిష్యత్తులో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆ ప్రీక్వెల్ చెయ్యాలి అని ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. దీంతో కేసరి ఫ్రాంచైజీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2023లో విడుదలైన భగవంత్ కేసరి కేవలం మాస్ ఎలిమెంట్స్ కే పరిమితం కాలేదు. బనావో బేటీకో షేర్ అనే బలమైన సామాజిక సందేశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో బాలకృష్ణ చెప్పిన డైలాగులు థియేటర్లలో ఈలలు వేయించాయి. అటు విమర్శకుల ప్రశంసలతో పాటు నేషనల్ అవార్డును సైతం కైవసం చేసుకుంది. అటువంటి ప్రతిష్టాత్మక చిత్రానికి రెండో భాగం రాబోతుండడం టాలీవుడ్ లో ఒక క్రేజీ అప్డేట్ గా మారింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాతే అనిల్ బాలయ్య కాంబో ప్రాజెక్టు పై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మాస్ అంశాలతో పాటు సోషల్ ఎలిమెంట్స్ పక్కాగా కుదిరిన ఆ సినిమాకు ప్రీక్వెల్ వస్తే మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ భగవంత్ కేసరి మ్యాజిక్ మళ్లీ వెండి తెరపై ఎప్పుడు పునరావృతం అవుతుందో, ఆ పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.